ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము: భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. యెహోషువ 10వ అధ్యాయము 25వ వచనము. ఈ యొక్క మాటలు యెహోషువ ఇజ్రాయేలీలతో చెప్పినటువంటి ధైర్యపరిచేటువంటి మాటలు. యెహోషువ హాయి పట్టణస్థులను సంహరించటానికి, వారితో యుద్ధం చేయటానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు హాయి పట్టణపు రాజును చూసి ఎంతగానో భయపడ్డారు. అయితే యెహోషువ ఇజ్రాయేలీలాగా భయపడలేదు. ఎందుకంటే యెహోషువ యుద్ధవీరుడు, దేవుని పైన ఆధారపడి ఉన్నవాడు, పరాక్రమము గల బలాఢ్యుడు కూడా. అయితే ఇటువంటి యెహోషువ ఇజ్రాయేలీలకు ఎన్నోసార్లు కష్ట సమయాల్లో ధైర్యాన్ని ఇచ్చాడు. అదే విధముగా దేవుని పైన ఆధారపడ్డాడు. ఆయన యెహోషువ ఇజ్రాయేలీలు మొత్తం అందరూ కలిసి హాయి పట్టణపు రాజులతోనూ వారి సైనికులతోనూ యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు యెహోవా వారి పక్షమున ఉండి వారితో యుద్ధం చేసి హాయి పట్టణపు రాజులందరినీ, హాయి పట్టణస్థులందరినీ వారి చేతికి అప్పగించాడు. ఈ దినమున దేవుడు నీతో కూడా చెప్తున్నటువంటి మాట: మీరు భయపడొద్దు, జడియవద్దు, దృఢత్వము కలిగి, మీ యొక్క బలము కలిగి దృఢముగా ఉండండి. మీరెప్పుడు కృంగిపోవద్దు. అటువంటి యుద్ధం లాంటి సమస్యలు ఎన్నో వచ్చినప్పటికీ యెహోషువ నిలబడ్డాడు, వాటిలో విజయం చేకూర్చుకున్నాడు, విజయం పొందుకున్నాడు. అయితే మనము కూడా యెహోషువ వలె ధైర్యంతో ముందుకు సాగాలి. ఎటువంటి కొండ లాంటి సమస్యలైనా సరే, అటువంటి హాయి పట్టణపు రాజు వంటి ఎన్నో పెద్ద ఆ యుద్ధం జరిగిన అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి యుద్ధాల లాంటి సమస్యలతో మనం పోరాడుతూ ఉన్నప్పుడు నీవు భయపడకూడదు, జడియకూడదు. ఎందుకంటే నీ పక్షాన దేవుడు ఉండి నీతో యుద్ధం చేయించేది కూడా దేవుడే, యుద్ధం చేసేది కూడా దేవుడే. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక నువ్వు ఏమాత్రం అసలు భయపడిన అవసరం లేదు. నీ సమస్యలలో దేవుడు నీకు తోడుగా ఉండి నీ పక్షమున ఉండి యుద్ధము చేసి నీకు ఈ దినమున దేవుడు విజయం ప్రసాదించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. నాయనా, ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనములు. ఈ యొక్క పునరుద్ధానపు దినమున దేవ ప్రతి ఒక్కరము మీ సన్నిధిలో కనపరుచుకునేలాగున సహాయం చేయండి తండ్రి. నిజమే నాయన, ఈ యొక్క దినము నీవు ఏర్పాటు చేసినటువంటి దినము దేవా తండ్రి. ఈ యొక్క దినమును మేము వృధా చేసుకోనకుండా ప్రతి ఒక్కరము నాయన మీ సన్నిధిలో కూర్చొని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యమును మా అందరికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. మా హృదయాలలో ఉన్నటువంటి భయాన్ని మీరు తీసివేసినందుకై మీకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్య. సహాయం చేయండి తండ్రి. నాయన, ఎంతగానో కుటుంబ సమస్యలతోనూ నాయన కొండలాంటి బండలాంటి సమస్యలతోనూ వేదనలతోనూ పోరాడుతూ ఉంటుండగా తండ్రి, అటువంటి వాటన్నిటిలో నుంచి మేము విజయం పొందుకునేలాగున దేవా మీ శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ యొక్క పరిపూర్ణతను, పరిశుద్ధతను, పరిపూర్ణమైన శక్తిని ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరిలో ఉంచండి. భయాన్ని తీసివేయండి, ఆందోళన తీసివేయండి. మీరున్నారు అన్నటువంటి ధైర్యాన్ని వారికి కలిగించమని వేడుకుంటున్నాం దేవా. ఎందుకంటే యుద్ధము చేయవారు మీరే తండ్రి, మా పక్షముగా ఉండి విజయం పొందుకున్న వారు కూడా మీరే తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల, బలహీనలకు బలం చేకూర్చండి తండ్రి. నాయన, ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు, ఉద్యోగాలు అందించండి దేవా. సహాయం చేయండి తండ్రి. నేను పరీక్షలకు వెళ్తున్న వారికి విజయం చేకూర్చండి తండ్రి.
ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారు, తగినటువంటి భాగస్వామితో వారు మీరు ఐక్యపరచండి, జతపరచండి దేవా. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు, వారి గర్భాలను తెరవండి. యేసు నామములో గర్భఫలాలను అందించబోతున్నందుకే మీకు స్తోత్రము తండ్రి. అవమానాల నుంచి, నిందల నుంచి మీరు విడుదల కలిగించండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటున్నాము తండ్రి. నేను ఎంతమంది ఈ దినమున మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు, మీ చిత్తమైతే వారిని మీరు యొక్క ఉదయకాల దినము దర్శించి తండ్రి నేను మీ సన్నిధికి వారు వచ్చేలాగిన సహాయం చేయమని వేడుకుంటూ ఆది నుంచి అంతవరకు తోడై నడిపించి దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.